బంగారంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గవర్నమెంట్ తాజాగా బంగారం ఎగుమతులపై డ్రాబ్యాక్ రేట్లను తగ్గించేసింది. అలాగే వెండి ఆభరణాల ఎగుమతులపై కూడా డ్రాబ్యాక్ రేట్లలో కోతను విధించింది. గోల్డ్, సిల్వర్ జ్యువెలరీలపై డ్రాబ్యాక్ రేట్లలో కేంద్ర ప్రభుత్వం భారీగా కోతను విధించి దిగుమతులపైన కూడా సుంకాలను తగ్గించిన విషయం తెలిసిందే. బడ్జెట్ లో ఈ అంశాన్ని ప్రకటించారు. బంగారం, వెండి దిగుమతులపై సుంకాల తగ్గింపునకు అనుగుణంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గోల్డ్, సిల్వర్ జ్యువెలరీ ఎగుమతులపై డ్రాబ్యాక్ రేట్లను తగ్గించేసింది. ఈ రేట్లను భారీగానే తగ్గిస్తూ నిర్ణయాన్ని తీసుకున్న గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ తాజాగా ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. గోల్డ్ జ్యువెలరీ ఎగుమతులపై డ్రాబ్యాక్ రేటు సగం వరకు దిగొచ్చింది. అయితే ఇది వరకు ఈ రేటు గ్రామ్ 704 వద్ద ఉండేది. అయితే ఇప్పుడు ఈ రేటు గ్రామ్ కు 335.5 రూపాయలకు దిగొచ్చింది. అలాగే సిల్వర్ జ్యువెలరీపై డ్రాబ్యాక్ రేటు కేజీకి 4,468 రూపాయల వరకు దిగొచ్చింది. డ్యూటీ డ్రాబ్యాక్ స్కీమ్ ప్రకారం చూస్తే దిగుమతి సుంకాలను, ఇంటర్నల్ ట్యాక్స్ లను రీఫండ్ పొందొచ్చు. బంగారం దిగుమతి చేసుకునే సమయంలో ఈ ట్యాక్సులు, సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. వీటి ద్వారా ప్రోడక్ట్ ను తయారు చేసి వాటిని ఎగుమతి చేసే సమయంలో మళ్లీ రీఫండ్ చేయించుకోవచ్చు. కేంద్ర బడ్జెట్ 2024లో మోదీ సర్కార్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను 15% నుంచి 6% తగ్గించిన విషయం తెలిసిందే. గోల్డ్, సిల్వర్ పై బడ్జెట్ లో దిగుమతి సుంకాల తగ్గింపు నేపథ్యంలో ఇప్పుడు బంగారం, వెండి ఎగుమతులపై కూడా డ్రాబ్యాక్ సుంకాలను తగ్గించినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. కాగా జెమ్స్, జ్యువెలరీ ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంటే ఏప్రిల్, జూలై కాలంలో 7.45% మేర క్షీణించాయి. $9.1 బిలియన్ నమోదయ్యాయి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.